నమస్కారం మీడియా మిత్రులకు. నిన్నటి దినము కౌన్సిలర్ల మీటింగ్ బడ్జెట్ సమావేశం జరిగింది. మళ్ళీ గౌరవులైన ఎమ్మెల్యే గారు మీటింగ్ హాల్లోన తన అనుచరులు పోలీస్ వ్యవస్థను పెట్టుకొని అసెంబ్లీ కౌన్సిల్ జరిపే విధంగా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ చర్చలు జరుగుతున్నవి, మంచిగానే జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదోని పార్టీ ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి, ఆదోని పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మున్సిపాలిటీకి 2 లక్షల పైచలకు బకాయిలు ఉన్నాయని ఆయన నేను చెప్పడం జరిగింది. మీకు ఆయన తల ఎట్లా ఎత్తుకొని తిరుగుతాడని నేను చెప్తున్నాడు. నేను ఆయనకు ఒకటే ఛాలెంజ్ చేస్తాను. ఎమ్మెల్యే గారు, నా పేరు మీద 2 లక్షల రూపాయలు ఉన్నట్లు 2 లక్షలు ఉన్నట్లు నువ్వు చెప్తున్నావే, మాకు ఉంటే 2కు 2 4 లక్షలు ఇస్తా మున్సిపాలిటీకి, మళ్ళీ నా మీద చూపేయండి. లేనిపోయిన ఆరోపణలు ఎందుకు చేస్తారు? మీ మాదిరిగా ఆధార్ మార్పిడికి ఏమైనా చేసినామా? మీ మాదిరిగా గర్స్ ఏమైనా లిమిటెడ్ మించి ఏమైనా జరిగి దోక్కున్నామా? అంటే ఏమైనా రైస్ ఏమైనా దొంగ రైస్ బిజినెస్ ఎవరైనా చేస్తున్నామా? లేదంటే ఎక్స్ కానీ ఇంకా ఇతర నుంచి అంటే అన్నీ మీరు చేసి మా మీద చెప్పడం ఎంతవరకు న్యాయము? కరోనా టైంలోన మేము ఎంత మందికి సాయం చేసామో మా చేతుల నుంచి ఇట్లా పెట్టినామే కానీ ఎవరిదేం లాక్కున్నట్లు లేదు. అట్టేమన్నా ఉంటే చెప్పండి, మీరు ఎవరిదైనా లాక్కున్నట్లు చెప్పండి. ఈరోజు కాకపోతే రేపు ఇస్తామంటామేమో కానీ ఎవరికి ఎగ్గొట్టే విధంగా లేదు. మా అమ్మ నాన్న నన్ను ఆ విధంగా పెంచలేదు. నేను ఒక రైతు కొడుకుని. ఆ విధంగా నేను ఒక రైతుకు పేదోడు కష్టాలు చెమట నాకు తెలుసు కాబట్టి ఈరోజు ఆ ఉద్దేశంతో నేను సేవా కార్యక్రమం ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ ఇటువంటి మా మీద అబాండం వేయడం నీకు ఎంతవరకు సభ్యమో అజ్ఞాతకే వదిలేస్తానని తెలియజేయడం జరుగుతున్నది. మళ్ళీ మీరు తప్పులేసి అలా ఎట్లా ఎత్తుకుంటారో మళ్ళీ మీరు ఎట్లా ఎత్తుకుని తిరిగి మీరు వెళ్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ మేము నిజాయితీగా ఉన్నాము. మాకు మార్చోర్పు ఉంది. ఒకవేళ మార్క్ దాటిపోయినా కూడా ట్యాక్స్ వేసి అమౌంట్ కట్టించుకుంటారు, వడ్డీ వేస్తారు, అన్నీ అంటే ఆ విధంగా కట్టించుకుంటారు. మామూలుగా అది సహజమే. ఎవరికి ఎందుకంటే 2 రూపాయలు వడ్డీ కట్టాలని ఎవరికి ఖుషి ఉండదు. కొన్ని ఇబ్బందుల వల్ల వల్ల కొంతమంది పేదలు కానీ అందరు కానీ కడతారు. ఆదంలో 90% కట్టలేరు. అంతేందుకు బీజేపీ వాళ్ళ ముఖ్యమైన పెద్ద బడబాబులు అట్లా వాళ్ళే డబ్బులు బకాయిలు పెట్టినారు. మళ్ళీ దాన్ని ఏమంటారు? దాన్ని మీరు ప్రశ్నించేది ఫస్ట్ మీ ఇల్లు మీరు కట్టుకోండి. ఈ విధంగా మీరు స్పందించి ఏదేదో ప్రజలను పక్కదారు పట్టేయాలనే ఒక ప్రయత్నం చేయొద్దండి దయచేసి. ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము. ఏమంటే ఎమ్మెల్యే గారు శుద్ధ ఉంటే నిజాయితీగా రాజకీయంగా మాకు కౌంటర్ ఇవ్వండి. రాజకీయంగా మీకు చెప్తా. వ్యక్తిగతంగా మీరు పోవడము చాలా బాధాకరము. ఎందుకంటే గతంలోన ఆధార్ మార్పింగ్ కోసం ప్రెస్ మీట్ పెట్టే లోపల మళ్ళీ మీకు ఎందుకు అంత శ్రద్ధతో మీరు మా మీద మీ కుటుంబ నాయకులు కొంతమందిని మా హాస్పిటల్ పంపించి కండవలు వేయించి మీరు మా మీద లేనిపోని భయభ్రాంతాలు చేసేసినారు ఇక్కడ. మళ్ళీ దీని మీద మేము స్పందిస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్కు, కలెక్టర్లకు, డిఎంఎన్హెచ్ఓలకు, ఆరోగ్య ట్రస్టుకు అందరి మీద మా మీద కంప్లైంట్ పెట్టిస్తున్నారు. ఆరోగ్యశ్రీ వల్ల ఎవరికి న్యాయం జరుగుతుందంటే 500 కేసులు జరుగుతూ ఉంటున్నాం. మా మీద మాకు 500 కేసులు జరుగుతున్నట్లా నువ్వు చూపిస్తే నెలకి 500 1000 కేసులు జరుగుతున్నామని చెప్తున్నావు. సాక్షస్ కలెక్టర్ మీటింగ్లోనే 500 కేసులు జరిగితే ఇక్కడ 500 కేసులు 300 కేసులు జరిగినా ప్రతి నెల నీ పేరు మీద 5 లక్షల రూపాయలు ఫండ్ తీసి సపరేట్ చేసి నీ పేరు మీద పేద ప్రజలకు దానం చేస్తా. నాకు అన్ని కేసులు చూపించండి దయచేసి. లేనిపోయిన ఎందుకండి దీని అనుభవం మాకు తెలుసు. మీరు ట్యాక్స్ కట్టలేదంటే ట్యాక్స్ అంటే మేము దీన్ని లీజ్ తీసుకొని కొన్ని నడుపుతున్నాము అంతే. అంత మాత్రం మాది నాన్న రమేష్ యాదవ్ కట్టాలని రమేష్ యాదవ్కి ఏం కర్మట్టి ఉంటుంది? సంబంధించిన ఓనర్స్ కడతారు. మీరు అట్లయితే మీరు 170 ఎన్నో మీ క్లినిక్లు ఉన్నట్టు మళ్ళీ అన్నీ మీరు ట్యాక్స్ కట్టాలంటే మీరు ఆదరణ ప్రజలు చూపించండి, తెలుస్తుంది. అది లేదు మీకు. ఎంతో అంటే మీకు నడుస్తుంది, నా మాట నడుస్తుంది అనేదంతా చేసుకుని పోవడం ఆదోని ప్రజలకు వాసన పట్టే విధంగా మీరు వెళ్తున్నారు. ఆదోని ఒక రూపురేఖలు మార్చండి. పాత బ్రిడ్జ్ అయితే ఏమి, రోడ్లు విస్తరణ అయితే ఏమి, తర్వాత మనకు ఇక్కడ సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ పేదలకు ఉపాధి కల్పించే విధంగా చూడండి. ఈ విధంగా చేసి అభివృద్ధి చేసినట్లండి. ఎవరు నేను వాడిని టార్గెట్ పెట్టాను, మీ టార్గెట్ పెట్టని అంతకుముందు గతంలోనే బెంచ్ కింద తీసుకుంటుంటారు డబ్బులు. ఇది ఇప్పుడేం లేదు, డైరెక్ట్ టేబుల్ మీద తీసుకునే విధంగా
మూవ్ అవుతున్నారు అనేది ప్రజలు గుసగుసలాడుతున్నారు. మళ్ళీ దీని మీద మీకు ఇబ్బంది పడడం ఏంది? ఒక బీసీ లీడర్ మాకు కూడా ఒక మీ మీద అభిమానం ఉంటుందండి. మీరు బాగా ఎదగాల, మంచి పేరు తేవాలని ఒక 75 ఏళ్ళ తర్వాత మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినారు. మళ్ళీ ఒక బీసీ లీడర్ ఒక ఎమ్మెల్యేగా గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇటువంటి టైంలో మేము అభినందించేది పోయి మా మీద వ్యక్తిగత దాడులు చేయడమేమి? ఒక బీసీగా నేను తలదించుకున్న పరిస్థితి వస్తున్నాం ఒక ఎమ్మెల్యే బీసీ లీడర్ అయినందుకు. దయచేసి చెప్తున్నాము, మీ వైఖరిని మీరు సరి చేసుకొని ఇప్పటికైనా మించిందేం లేదు. ఈ 6 నెలలు శూన్యమైనా కూడా ఏం మించింది లేదు. ఇంకా టైం ఉంది. మీరు ఆదోని మీద దృష్టి పెట్టండి. 2,50,000 మంది నా బిడ్డలు అంటున్నావు కాబట్టి వాళ్ళ మీద నీకు ప్రేమ, వాళ్ళ మీద నేను గెలిపించిన ఒక అభిమానం ఉంటే ఖచ్చితంగా ఆదోని మీద డెవలప్ చేయండి. వ్యక్తిగత కక్షలు పోవద్దండి. ఎవరు ఏమీ ఇది కాదు. ఎలక్షన్ రోజుల్లో నువ్వెంతో తెలుసుకోము, ఇక్కడ నిలబడిన వాళ్ళు తెలుసుకుంటారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజల మీద ప్రేమ పెంచుకో. లేదంటే నీకు ఎలక్షన్ ముందు ఉన్నంత అభిమానం 6 నెలలకు ఈరోజు నిలబడితే కనీసం నీకు వచ్చిన 18,000 ఆ మెజార్టీ ఓట్లు కూడా నీకు పడువు అని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి దయచేసి పార్థసారథి గారికి ఒక బీసీ లీడర్కి ఆయనకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని, మంచి బుద్ధికి ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం. ఇట్లో రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్.